గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలున్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలున్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రికలో చూసుకున్నాం. వెలుగు దినపత్రికలో మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్స్, గురుకులాల అభ్యర్థులకు ఓటీఆర్ కష్టాలు అంటూ మనకి ఒక ప్రధాన హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఇక మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో బుగులు మొదలైంది అంటూ దళిత బంధుకు సంబంధించి తీసుకున్నటువంటి కేసీఆర్ కామెంట్స్తో టెన్షన్ మొదలైంది అనేది ఒకటి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఇక 3 రోజులైనా వడ్లు దించమంటలేరు అంటూ అక్కడ వడ్లు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ఆ ట్రాలీలో కావచ్చు, ఆ ట్రాక్టర్లలో కావచ్చు, అవన్నీ కూడా ఎంతవరకు 3 రోజుల నుంచి కూడా అక్కడ అంతా క్యూలో ఉన్నప్పటికీ కూడా అవి దించమని కూడా చెప్పట్లేదు అధికారులు అనేది ఒకటి మనకి ప్రధానంగా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక దళిత బంధు వసూళ్లపై విచారణ చేయండి అంటే మరొక వార్త మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా తర్వాత చూసుకుంటే అసలు ఏం జరుగుతుందో అనేది బయట పెట్టాలి అంటూ ఇచ్చారు. ఇక రెండో విడత ఎప్పుడు ఉంటుంది అంటూ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. సో అవి కూడా డీటెయిల్స్ చూసుకుందాం. మరొక వార్త చూస్తే ఇంకెంతకాలం దర్యాప్తు చేస్తారు అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఒక వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక 400 కోట్ల నుంచి 1600 కోట్లకు 4 రెట్లు పెరిగిన కొత్త సెక్రటరియట్ ఖర్చు అనేది కూడా తెలుస్తుంది. 400 కోట్ల నుంచి 1600 కోట్ల వరకు ఖర్చు అయింది అనేది మనకు ఒకటి వార్త కనిపిస్తుంది. ఇక మాలో ఎన్నున్నా కూడా మేము కలిసిపోతామంటూ కాంగ్రెస్ నాయకులంతా కూడా మరి వాళ్ళంతా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సీనియర్ నాయకులందరూ కూడా కలిసి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అది కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. అలాగే తాగి ఒరొద్దంటే చంపేసిండు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. డీటెయిల్స్ చూద్దాం. అలాగే మణిపూర్లో హై అలర్ట్ చేశారు అనేది ఒక హెడ్లైన్గా ఇచ్చారు. ఇక వచ్చే 2 రోజులు కూడా వడగళ్ళు వాన కురిసే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ప్రధాన హెడ్లైన్స్ గానే ఇచ్చారు. సో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలకు దిగుతున్నారు అనేది కూడా ఒక హెడ్లైన్స్ అయితే మనం ఫస్ట్ ప్రధాన హెడ్లైన్స్ అయితే చూసుకున్నాం. మెయిన్ ఇప్పుడు డీటెయిల్స్కి వచ్చేసినట్లయితే ఇంకా 3 రోజులైనా కూడా వడ్లు దించమంటలేరు అనే విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఇప్పుడు వర్షాలకు వరదలకు తడిసిపోయినటువంటి ధాన్యమే కాక ఎంతో కొంత మరి అమ్ముకోవడానికి మరి కేంద్రాలకు వచ్చినటువంటి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కూడా ఎంతో కొంత మరి వాళ్ళ చేతికి వస్తాయేమో అనే ఉద్దేశంతో ఆ కొంత ధాన్యాన్ని కూడా కష్టాలు పడి వాటిని ఎంతో జాగ్రత్తగా చేసి ట్రాక్టర్లలో వాటికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకొని వచ్చి కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర కిలోమీటర్ల మేర బారులు తీరి వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల నుంచి కూడా అదే క్యూ లైన్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇంతవరకు మాత్రం ఒక్కరు కూడా కనీసం ఈ ధాన్యాన్ని కిందకు దించండి, కొనుగోలు చేద్దాం అనే ప్రసక్తి అయితే అక్కడెక్కడ కూడా కనిపించట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 4th పేజీలో చూడవచ్చు. అయితే కరీంనగర్లో జరిగినటువంటి వెలుగు చూసినటువంటి ఈ ఘటన అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. రాష్ట్రంలో ఇంకా 6 వడ్లు అమ్ముకునేందుకు కూడా రైతులు తీవ్ర నష్టాలు వాటిల్తున్నారు, కష్టాలు పడుతున్నారు. కనీసం ఆ పండించడానికి కష్టాలే పడాలి, వర్షాలకు కష్టాలే పడాలి, అన్నిటికీ కష్టాలే. కానీ ఏదో కొంచెమైనా మంచిగా ఉంది అదేనా అమ్ముకుందాం మనం అక్కడ కూడా వారికి కష్టాలు తప్పట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. మిగతా ఆల్ డీటెయిల్స్ మొత్తం కూడా మనం 4th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా అయితే 3 రోజులైనా కూడా అక్కడ వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గర మీ వడ్లు దించండి ట్రాక్టర్ల నుంచి అనే దిక్కు అయితే అక్కడ లేదు అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఎన్నికల ముందు ప్రతిపక్షాల చేతికి అస్త్రం అంటూ ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దళిత బంధు బుగులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దళిత బంధులో 3 లక్షలు తీసుకున్నారన్న కేసీఆర్ కామెంట్స్తో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు అందరిలో కూడా అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరి దగ్గర కూడా ఒకవేళ వారి కింద వారు తప్పు చేసినా కూడా పై వారిదే బాధ్యత, పై అధికారులదే బాధ్యత అంటూ కూడా సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. ఆయా మీటింగ్లో నిన్న మరి మాట్లాడినప్పుడు ఆయన అందరికీ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. డబ్బులు వసూలు చేసిన జాబితాలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 2 లక్షల నుంచి 3 లక్షల దాకా కూడా లంచం తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ఆయా పార్టీ నేతలు అందరూ కూడా అనేది మనకి ఇక్కడ క్లియర్గా వెలుగు దినపత్రికలో మెన్షన్ చేశారు. సో అలాగే వాళ్ళతో ఎన్నికలకు వెళ్తే నష్టం అనే భావన కూడా బీఆర్ఎస్ పై హైకమాండ్
కమాండ్ ఒక బీఆర్ఎస్ హైకమాండ్ కూడా చెప్తుంది. ఇక అభ్యర్థులను మార్చేందుకు కూడా ఈ కామెంట్స్ చేశారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఉన్న అభ్యర్థులను తొలగించారని ఒక ఆలోచనతో ఇలాంటి కామెంట్స్ చేశారా లేకపోతే ఏంటి అనేది కూడా హైకమాండ్ సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఒక హై టాక్ గా కూడా వినిపిస్తుంది. సో అభ్యర్థులను మార్చొచ్చు ఒకవేళ అనేది కూడా ఉంది. ఇక అవినీతిపై దర్యాప్తు చేయాలంటూ ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితంగా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా దళిత బంధు వసూళ్లపై విచారణ చేయండి అంటూ మరి ఆ ఎమ్మెల్యేల లిస్టు కోసం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వండి అంటూ కూడా బీజేపీ, ఏసీబీ, ఈడీకి బీజేపీ లేఖలు కూడా రాసినట్లుగా తెలుస్తుంది. మరి ఈడీ అధికారులు కూడా లేఖలు రాశారు. ఖచ్చితంగా ఎవరెవరైతే లంచం తీసుకున్నారో, ఎవరెవరైతే ఏం జరిగిందో అక్కడ పార్టీలో జరుగుతున్న అన్ని కూడా మరి మీకు చూపించాలి ప్రతిదీ కూడా అంటూ ఈడీకి కూడా మరి బీజేపీ లేఖలు రాసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే కేసీఆర్ వ్యాఖ్యలపై హైకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి అంటూ ఎమ్మెల్యే రఘునందన్ కూడా చెప్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు సుమోటోగా తీసుకోవాలి తప్ప దేన్ని కూడా తక్కువ అంచనా వేయొద్దు అంటూ కూడా చెప్తున్నారు. రెండో విడత ఎప్పుడు ఉంటుంది మరి అంటూ కూడా ఇక్కడ మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక దళిత బంధు లబ్ధిదారులకు మరి ఇంకా రెండో విడత ఎప్పుడు ఉంటుంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కలెక్టర్ల ద్వారా చేపడతారని కూడా అంటున్నారు. ఇంకా ఒక ప్రకటన కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పటికే గైడ్ లైన్స్ రిలీజ్ చేయట్లేదు అంటూ మొదటి విడతలో ఇంకా 10,000 యూనిట్ల పెండింగ్ అలాగే ఉంచారు. ఇంకా మొదటి విడతనే అవ్వలేదు. ఇంకా రెండో విడత ఎప్పుడు మొదలు పెడతారంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా మాత్రం ఫస్ట్ విడతనే ఇంకా సరిగా అమలవుతలేదు, పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇంకా రెండో విడత ఎప్పుడు ఉంటుంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే మరొక వార్త చూస్తే గురుకులాల అభ్యర్థులకు ఓటీఆర్ కష్టాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని చూసినట్లయితే ఎక్కడ తప్పుపోయినా కూడా మక్తా ఫస్ట్ నుంచి కొట్టాల్సిందే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఓటీఆర్లోని డీటెయిల్స్ను మళ్ళా అప్లికేషన్లలో అడుగుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సేవ్ ఆప్షన్ ఉన్నా కూడా నో యూజ్ అనేది కూడా మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉన్నా కూడా నో యూజ్ మాత్రం అది నో అని చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ఓటీఆర్ నుంచి అప్లికేషన్ దాకా అంతా తక్లీసే అంటూ ఇచ్చారు. అప్లై చేసేందుకు కూడా 6-7 గంటల సమయం పడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. కొంచెం చిన్న మిస్టేక్ పోయినా కూడా మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే అంటూ కూడా ఇచ్చారు. సో అప్లై చేయడానికి 6 గంటల టైం పడుతుందంటే ఇంకా అసలు అప్లై చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎప్పుడవుతుంది, ఏం సంగతి అన్నట్లుగా ఇది చాలా క్రిటికల్గా ఉంది అంటూ కూడా అభ్యర్థులంతా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా అప్లై చేసేందుకు 6-7 గంటలు పడుతుంది. ఇంకా అభ్యర్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి సెంటర్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి అభ్యర్థులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా 4th పేజ్లో చూడొచ్చు. మనం చాలా సర్వర్ కూడా చాలా రిస్క్ తీసుకొని చేయాల్సిన అవసరం పడుతుంది ఇక్కడ అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మరొక వార్త మనం చూద్దాం. ఇంకెంతకాలం దర్యాప్తు చేస్తారు అంటూ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ను ప్రశ్నించిన హైకోర్టు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఎంతకాలం అసలు సిట్ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఎప్పుడో ఒకరిని ఇద్దరిని బయటకు తీసుకొస్తున్నారు, ఇంకా ఉన్నారు అనుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు ఈ దర్యాప్తు ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారు అంటూ సిట్ను కూడా క్వశ్చన్ చేస్తుంది హైకోర్టు. అలాగే దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక తదుపరి విచారణ జూన్ 5కు వాయిదా వేసేసినట్లుగా తెలుస్తుంది హైకోర్టు. ఇంకా ఖచ్చితంగా మీరు దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందే. టీఎస్పీసీ పేపర్ లీకేజ్ కేసుకి సంబంధించి అంటూ సిట్కి స్ట్రిక్ట్గా చెప్పేసినట్లుగా హైకోర్టు తెలుస్తుంది. సో రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందో దానికి మాత్రం జూన్ 5 వరకు కొంత స్టే కావాలి అంటూ జూన్ 5 వరకు వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక మాలో ఎన్నున్నా కూడా కలిసిపోతామంటూ ఊరికి 5 గ్రూపులున్న బీఆర్ఎస్ను ఓడిస్తామంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒకరికొకరు దగ్గరయ్యే ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఎంతో ప్రేమ కలిగి మాకు ఎన్ని ఉన్నా కూడా మేమంతా ఒక్కటే అంటూ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ ఫోటోస్ రూపంలో చూపిస్తున్నారు. ఇంకా సో వాళ్ళందరూ కూడా మేము ఎంత ఉన్నా ఏమున్నా కూడా మేమంతా ఒకటే విధంగా కలిసిమెలిసి ఉంటాము అంటూ మా పార్టీ కోసం మేము పని చేస్తాం అన్నట్లుగా వారందరూ కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే ఇంకా మనం డీటెయిల్స్ చూసినట్లయితే
ఇంకా 30% కమిషన్ సర్కార్ను గద్దెదించాలంటూ రేవంత్ మాట్లాడుతున్నారు. రైతుల కన్నీళ్లు పెడుతుంటే బీఆర్ఎస్ నేతలు తాగి చిందులేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలవన్నీ కూడా మరి దందాలే అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. నల్గొండలో నిరుద్యోగ నిరసన కూడా ర్యాలీ కొనసాగిస్తాము అంటూ కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒక గూటిలో పక్షులాగా ఒక గూటికి చేరారు. అందరూ కూడా మళ్ళీ ఒక దగ్గర ఏకమై మరి మేమంతా కూడా మా పార్టీ కోసం మేము ఎంతో ముందుకు వెళ్ళదలుచుకున్నాము, మాలో మాకు ఎన్నున్నా కూడా మేము కలిసిపోతామంటూ కూడా మళ్ళీ వాళ్ళు కలవడం జరిగింది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే 400 కోట్ల నుంచి 1600 కోట్లకు అంటూ కొత్త సచివాలయానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. 4 రెట్లు పెరిగిన కొత్త సెక్రటరియట్ ఖర్చు అంటూ 400 కోట్లు అనుకున్నది కాస్త 1600 కోట్లైంది. కాబట్టి 4 రెట్లు పెరిగింది ఈ యొక్క కొత్త సెక్రటరియట్ ఖర్చు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఏడాదిలో పూర్తి కావాల్సింది 3 ఏళ్ళు టైం పట్టింది అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే పైకి చూస్తే ఏమీ తెలియనట్లుగా అంతా చేస్తూ ఉన్నారు, కానీ పైకి మస్తు కనిపిస్తున్నా కూడా లోపల ఏమీ లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. బయటికి మాత్రమే ఆర్భాటంగా హంగులుగా తీర్చిదిద్దారు సచివాలయాన్ని, కానీ లోపల మాత్రం ఎన్నో మరి ఆర్భాటాలను తలపిస్తుంది అని చెప్పడమే జరుగుతుంది. కానీ లోపలంతా కూడా అంత హంగులు ఆర్భాటాలు అయితే ఏమీ లేవు సెక్రటరియట్ లోపల అంటూ కూడా మరి ఇంత ఖర్చు దేనికైంది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వెలుగు దినపత్రికలో. అలాగే పైకి కనిపిస్తున్నంత లోపల ఏమీ లేదంటున్న ఉద్యోగులు. ఇంకా ఉద్యోగులందరూ కూడా ఆల్రెడీ ఇప్పటికే అక్కడ మొత్తం కూడా పాత సచివాలయాన్ని ఖాళీ చేసి అన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెడుతున్న నేపథ్యంలో ఇక 30 నుంచి ఇక్కడ నుంచి వారి కార్యకలాపాలు కూడా కొనసాగిస్తారు. కాబట్టి ఉద్యోగులందరూ ఆల్రెడీ అక్కడికి వెళ్ళడం చూడడం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు బయట నుంచి చూసి ఎంతో హంగులు ఆర్భటాలుగా కనిపిస్తుంది, కానీ లోపలైతే అంత ఏమీ లేదు, అంత నార్మల్గా ఉంది అంటూ కూడా ఉద్యోగులందరూ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా దీనిపై కూడా కొంత ఆఫీస్ వర్క్స్ స్విస్ చిన్నగా ఉందని కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంత స్పేస్ కూడా ఆఫీస్ వర్క్కి సంబంధించిన స్పేస్ కూడా చాలా చిన్నగానే ఉంది పాతదంతా పోల్చుకుంటే, ఇదేమీ అంత పెద్ద హంగు ఆర్భాటాలతో లేదు అన్నట్లుగా మాత్రం అక్కడ చేస్తున్న ఉద్యోగులు మాత్రం మనకి కొంత అసహనమే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీనికి 400 కోట్లు అనుకున్నారు, కానీ 1600 కోట్లు ఖర్చు పెట్టారు. మరి దీంతో ఏం చేశారు అన్నట్లుగా కూడా ఉద్యోగులు కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇరుకుగా కూడా ఉంది అంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంటూ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 4th పేజీలో చూడొచ్చు. అలాగే తాగి ఒర్రొద్దంటే చంపేసిండు అంటూ ఇచ్చారు. ఇక వాచ్మెన్ను బిల్డింగ్ పై నుంచి తోసేసిన డాన్సర్. అలాగే హైదరాబాద్లోని కృష్ణానగర్లో జరిగింది ఈ దారుణం, నిందితుడి అరెస్ట్ అంటూ కూడా ఇచ్చారు. తాగి మత్తులో ఓ డాన్సర్ దారుణానికి పాల్పడ్డ ఘటన ఇది అంటూ కూడా తెలుస్తుంది. ఇక తాగి ఒర్లుతూ ఉన్నాడు, తాగి వర్లొద్దు అన్నందుకు ఆ బిల్డింగ్ పై నుంచి ఆ యొక్క వాచ్మెన్ని తోసేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. హైదరాబాద్ కృష్ణానగర్లో ఈ దారుణం జరిగింది అంటూ ఇచ్చారు. ఇక మరిన్ని డీటెయిల్స్ 2nd పేజీలో మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూస్తే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలోకి అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే సర్వీస్ రెగ్యులరైజేస్ చేసే వరకు కూడా ఉద్యమిస్తామని కూడా వారంతా కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. సమ్మె వాయిదా ప్రకటన ఏకపక్షంగా చేశారని రాష్ట్ర కమిటీ ఫైర్ అవుతూ ఉన్నారు. అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గా రాజేశ్వరరావును తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే జాబ్స్ నుంచి తొలగిస్తామంటూ కేసీఆర్లకు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. అలాగే ఇంకా అనేక విషయాలు కూడా ఇక్కడ మనకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలోకి దిగారు. సర్వీసెస్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేసే వరకు కూడా ఉద్యమిస్తామని కూడా ఒక ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మొత్తం కూడా మనం 2nd పేజీలో చూడొచ్చు అంటూ మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. సో ఈరోజు వెలుగు దినపత్రికలో మనం అన్ని కూడా చూసుకున్నట్లయితే మరి ఈ విధంగా ఉన్నాయి. సో మరొక దినపత్రిక చూద్దాం, మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే సిబిఐకి స్వేచ్ఛ అంటూ మనకి ఇక్కడ హైకోర్టు ఒక నిరాకరణ అంటూ అవినాష్కు షాక్, అరెస్ట్ నుంచి రక్షణ నో అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక దళిత బంధుపై దుమారం రేగుతోంది అంటూ సీఎం 3 లక్షల వ్యాఖ్యలతో ప్రకంపనలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దళిత బంధులో అమ్యామ్యాలు అంటూ కూడా ఇచ్చారు. మరి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే నోటరీ ఆస్తులకు చట్టబద్ధత అంటూ ఇచ్చారు. వారంలో క్రమబద్ధీకరణ పత్రాలు కూడా అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మెయిన్ డీటెయిల్స్ చూస్తే ఇక బాబు విజన్ తో ఏపీ బాగు అంటూ మరొక దగ్గర మనకి సంచలనంగా ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. అలాగే దర్యాప్తు ఇంకెన్నాళ్ళు అంటూ కూడా టీఎస్పీసీ పేపర్ లీకేజ్ కి సంబంధించి హైకోర్టు ప్రశ్నిస్తుంది. సిట్ దర్యాప్తు బృందాన్ని అంటూ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు. ఇంకా అలాగే
ఇంకా బాబు విజన్తోనే మొత్తం ఏపీ అంతా కూడా బాగుపడుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. కేసీఆర్ ను దించితేనే మన బిడ్డలకు కొలువులు అంటూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సీనియర్ నాయకులంతా కూడా వాళ్ళంతా ఒకరికొకరు మరి కరచలనం చేసుకుంటూ అందరూ ఐక్యమత్యంతో ఉంటూ ఖచ్చితంగా మరి కేసీఆర్ కుటుంబ పాలన గద్దె దించాలి, అప్పుడే మన బిడ్డలందరికీ కూడా కొలువులు ఉంటాయి అంటూ కూడా సీనియర్లు అందరూ కూడా వారు ఒకరికొకరు ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ మేమంతా కలిసే ఉంటాం, కలిసి పనిచేస్తాం, పార్టీని ముందుకు తీసుకువెళ్తాం అంటూ కూడా వాళ్ళంతా కూడా ముందుకు రావడం జరిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే గిఫ్ట్ ఏ స్మైల్ చిరునవ్వులు, గిఫ్ట్ ఏ స్మైల్ అని 108 కానీ 104 కానీ ఆసుపత్రుల దగ్గర మరి వాటికి పేర్లు పెట్టి ఒక మరి అంబులెన్స్లు ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభించారు. కానీ వాటికి చిరునవ్వులు ఏవి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించిన వర్క్ కనిపించట్లేదు కదా అక్కడ గిఫ్ట్ ఏ స్మైల్కి సంబంధించి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ మనం దర్యాప్తు ఇంకెన్నాళ్ళు అంటూ హైకోర్టు క్వశ్చన్ చేస్తూ ఉంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి 17 మంది ఉద్యోగులు ఇప్పటికే నిందితులుగా ఉన్నారు. ఇంకా పరీక్ష రాసిన వాళ్ళందరి పరిస్థితి అసలు ఏంటి అంటూ, అలా రాసిన ఉద్యోగులందరి పరిస్థితి విధుల్లో ఎలా కొనసాగించారు అంటూ కూడా పరీక్ష ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఏ దర్యాప్తులో కూడా తేలకుండా సిట్ దర్యాప్తు బృందం అంతా కూడా ఇంకెన్నాళ్ళు నాంచుతూ ఉంటుంది ఈ యొక్క టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి అనే దాని గురించి హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 11th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా ఎన్ని రోజులు దర్యాప్తు కొనసాగిస్తారు దీనిని ఏదో ఒకటి తొందరగా మరి దీని యొక్క అంతం ఏంటి అనేది కూడా తెలియాలి, ఎవరు అసలు దీనికి సూత్రధారులు అనేది తెలియాలి అనేది మాత్రం మనకి హైకోర్టు క్లియర్గా మరి మెన్షన్ చేశారు. సో దాని గురించి డీటెయిల్స్ చెప్పమని. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే సిబిఐకి స్వేచ్ఛ ఇవ్వండి అన్నట్లుగా ఇచ్చారు. జోక్యానికి హైకోర్టు నిరాకరణ, అవినాష్కు షాక్ ఇచ్చారు. ఇక అరెస్టు నుంచి రక్షణకు నో, జూన్ 5నే విచారణ జరుగుతుంది. వేసవి సెలవులకు ఒక్కరోజు ముందు వాదనలు విన్నా కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము అంటూ కూడా చెప్తున్నారు. ఇక అన్ని రోజులు తీర్పు రిజర్వ్ సరికాదు కదా అంటూ కూడా ఇచ్చారు. జస్టిస్ సురేందర్ ధర్మాసనం కొన్ని విషయాలను వెల్లడించారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అలాగే ఇంకా జస్టిస్ సురేందర్ కొన్ని ధర్మాసనం వెల్లడించారు. అలాగే హుటాహుటిన సీజే ముందుకు కూడా అవినాష్ లాయర్లు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే అట్రాషియస్ ఆదేశాలు గుర్తు చేసిన సీజే హైకోర్టులో మీ ఒక్కరి కేసే ఉందా, ఇంకా చాలా ఉన్నాయి కదా అన్నట్లుగా ఒత్తిడి తేవద్దు అంటూ అవినాష్ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఎస్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మీరు ప్రతిదానికి వచ్చి మీ ఒక్కరితోనే మాట్లాడి మీ ఒక్కరి గురించి చూస్తే ఇంకా హైకోర్టులో మీ ఒక్కరి కేసే ఉందా, ఇంకా ఎన్నో ఉన్నాయి, దయచేసి ప్రతిసారి వచ్చి ఒత్తిడికి మాత్రం గురి చేయొద్దు, ఎంత అవినాష్ అయితే మాత్రం ఎవరు ఏం చేయలేరు అంటూ కూడా మరి ఆయన అరెస్టుకు మాత్రం ఎటువంటి ఎక్స్క్యూజ్ ఉండదు, అరెస్ట్ కావచ్చు ఒకవేళ అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం 2nd పేజ్లో చూడొచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక దళిత బంధుపై దుమారం రేగుతోంది అనేది ఇచ్చారు. సీఎం కేసీఆర్ 3 లక్షల వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టిస్తుంది ఈ వార్త అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎమ్మెల్యేలకు కమిషన్లపై గతంలోనూ కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి బీఆర్ఎస్ పార్టీలో అంటూ కూడా ఇచ్చారు. తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ అగ్ర నాయకులు. అలాగే తాజాగా కేసీఆర్ చెప్పడంతో పెళ్ళు వీకిన నిరసన అంటూ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ చెప్తూ ఉన్నారు, మీ అందరి చిట్టా నా దగ్గర ఉంది, మీరు అందరూ ఏమేం చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎంతెంత తీసుకున్నారు అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మరి పార్టీ కోసం ప్రజల కోసం పని చేయండి, ఇలాంటివి చేస్తే మాత్రం సహించేది లేదు అని ఆ కేసీఆర్ చెప్పడం వల్ల ఇప్పుడు ఇది మరింత కాస్త దుమారం రేపుతోంది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ అగ్రనాయకులు తాజాగా కేసీఆర్ చెప్పడంతో పెళ్లిబీకిన నిరసన, కమిషన్ల దందాపై కూడా భగ్గుమన్న ప్రతిపక్ష నాయకులు కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక 30% కమిషన్లు తీసుకొని సర్కార్ అవసరమా, 30% కమిషన్లు తీసుకొని సర్కార్ మనకు అవసరమా అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి దాఖలాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే రాబందుల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ రాబందుల్లా పీక్కు తింటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా ఫైర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే వారిపై చర్యలు తీసుకునే దమ్ము కేసీఆర్ లేదు అంటూ కూడా నేను స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ను గద్దె దింపాల్సిందే అంటూ ఎంపీ కోమటిరెడ్డి చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యేల అవినీతిని కేసీఆర్ ప్రోత్సహించారు అంటూ కూడా వారిపై చర్యలు తీసుకోండి అంటూ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇంకా హైకోర్టు సుమోటాగా దీనిని స్వీకరించాలి అంటూ కూడా రఘునందన్ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా అన్ని ప్రతిపక్షాలు కావచ్చు అందరూ కూడా దీనిపై ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా ఇది హైకోర్టు ఒక సుమోటాగా దీనిని తీసుకోవాలి, అవినీతిని ప్రోత్సహిస్తున్నారా, ప్రోత్సహించకండి అంటూ కూడా ప్రతి ఒక్క
ఒక్కరు కూడా చెప్తున్నటువంటి దాఖలాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దళిత బంధు దుమారంపై ఖచ్చితంగా మరి అక్కడ ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారు ఏంటి అనేది కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కదా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరి డీటెయిల్స్ అయితే సెకండ్ పేజ్లో చూసి మొత్తంగా అయితే మనకి మెయిన్ అంటే ఇంకా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రం ప్రోత్సహించకండి అనేది మెయిన్గా ఇచ్చారు మనకి. ఇంకా అలాగే నోటరీ ఆస్తుల చట్టబద్ధత అనేది చూసుకున్నట్లయితే నామమాత్ర రుసుముతో క్రమబద్ధీకరణ, ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారుల కసరత్తు. హైదరాబాద్లో 5 లక్షలకు పైనే నోటరీ ఆస్తులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేసులు ఉన్న స్థలాల జోలికి వెళ్ళొద్దని కూడా నిర్ణయం తీసుకున్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కేసులు ఉన్న స్థలాలు ఎవరు కూడా ఏది కూడా కొనుగోలు చేయకండి అంటూ మనకి నోటరీ ఆస్తులకు సంబంధించి చట్టబద్ధతగా ఉండండి అంటూ కూడా కొన్ని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూద్దాం. బాబు విజన్తో ఏపీ బాగు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ యుగ పురుషుడు, చంద్రబాబు విజనరీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎన్టీఆర్ అక్క ఆయనతోనే ఉండాలి అంటూ కూడా ఇంకా అలాగే మనకి ఇక్కడ రకరకాలుగా మనకి అందరూ కూడా మంత్రులందరూ కూడా ఎన్టీఆర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేయడం ఇలా అన్నీ కూడా మనకి ఒక ఫొటోస్ రూపంలో కనిపిస్తుంది చూడొచ్చు మనం. అక్కడ మరి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. వారందరితో పాటుగా అక్కడ ఎన్టీఆర్ అనే యుగ పురుషుడు ఆయన ఒకటి అంటూ ఆయన ఆత్మ కూడా ఎప్పుడు చంద్రబాబుతోనే ఉంటుంది, పాలన అంతా కూడా ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నడిపిస్తున్నారు అన్నట్లుగా మాత్రం మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఎన్టీఆర్ ఆత్మ ఆయనతోనే ఉండాలి అంటూ, దేవుడి ఆశీస్సులు కూడా ఆయనతోటి ఉండాలి అంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉండాలి అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే విజన్ 2047తో అభివృద్ధి, బాబు టాలెంట్ బయట వారికి ఏం తెలుస్తుంది అంటూ ఇక్కడ మనకి రజనీకాంత్ కూడా తెలుసు అంటూ రజనీకాంత్ కూడా మాట్లాడడం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ పేదరికం లేని ఆంధ్రాను సృష్టిస్తాను అంటూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే పేదరికంలో కొట్టి మిట్టాడుతుంది ఆంధ్ర, అలాంటి ఆంధ్ర కాకుండా పేదరికం అనేది లేని ఆంధ్రాను సృష్టిస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎన్టీఆర్కు అదే మా నివాళి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఆయనకు భారత రత్న రావాలి అంటూ వచ్చే వరకు టీడీపీ పోరాటం అంటూ కూడా చెప్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి సభలో చంద్రబాబు ఇంకా అనేక విషయాలను కూడా చెప్పి షేర్ చేసుకున్నట్లుగా తెలిసింది. ఇక పార్టీలో మొత్తం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి అన్నట్లుగా, ఇంకా న్యూయార్క్లో ఉన్నామా అనిపించేలా ఇప్పుడు ఏపీని చేస్తా నేను అనేది కూడా ఆయన చెప్తున్నారు. అసలు మనం ఏపీలో ఉన్నామా, భారత్లో ఉన్నామా, లేకపోతే న్యూయార్క్లో ఉన్నామా అనే విధంగా నేను భారత్ని ఖచ్చితంగా ఏపీని చేస్తాను అన్నట్లుగా చంద్రబాబు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కేసీఆర్ను దించితేనే మన బిడ్డలకు కొలువులు అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ కేటీఆర్ను 100 మీటర్ల లోతులో బొందబెట్టాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే నల్లగొండ బిడ్డలు చూసుకున్నట్లయితే వారు బాగుండాలి అంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం దిగిపోవాలి అంటూ కూడా ఇచ్చారు. ఇక నల్లగొండ బిడ్డలు అందరూ కూడా ఇప్పటికే నడుం బిగించారు అంటూ కూడా ఇచ్చారు. కలెక్షన్ల కోసం రిజైన్ చేసిన దొంగ కేసీఆర్ అంటూ కూడా అవి మళ్ళీ ఆత్మీయ సమ్మేళనాలు కాదు అంటూ కూడా పర్మిట్ రూమ్ అబద్ధాలు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా బీజేపీలు అంటే జానారెడ్డి అలాగే వీళ్ళందరూ కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ బిడ్డలకి కొలువులు రావాలి అంటే కేసీఆర్ కుటుంబం దిగిపోవాలి అన్నట్లుగా మాత్రం కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏకదాటిపై వచ్చి వారంతా సీనియర్ నాయకులు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా మరి మేము ఎన్ననుకున్నా కూడా మాలో ఏమున్నా కూడా మేమంతా కలిసిపోతామంటూ ఇటు కాంగ్రెస్ నాయకులు ఇంకా కేసీఆర్ కుటుంబాన్ని గద్ద దించితేనే అన్నట్లుగా. ఇక అలాగే మరి కొత్త సచివాలయం విషయానికి వచ్చినట్లయితే ఆ సచివాలయం ఎన్నో మరి 400 కోట్లు అనుకుంటే 1600 కోట్లు ఖర్చు చేశారు. కానీ బయట చూడడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది, కానీ లోపల చూసినట్లయితే ఇరుకిరుకుగా అసలు అక్కడ ఫెసిలిటీస్ కూడా ఏమంత బాలేవు అంటూ ఉద్యోగులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలోకి దిగారు. అలాగే ఇంకా రకరకాల విషయాలన్నీ కూడా మరి వాతావరణ శాఖ కూడా మరో 2 రోజులు కూడా వడగళ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది అంటూ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కాస్త గుబులైతే మొదలైంది. కేవలం కేసీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ వల్లే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి ఖచ్చితంగా ఏం జరిగిందనేది అందరికీ కూడా తెలియాలి అంటూ కూడా. సో మనకి ప్రతి పేపర్లో అన్నింటిలో కూడా సేమ్ యాస్ట్రీస్గా ఇచ్చారండి. ఇది ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.